ఇండియా టుడే సీ ఓటర్ సర్వేని ఆంధ్రజ్యోతి వాళ్ళు హైలైట్ చేసింది. నిన్ననే టైమ్స్ నౌ సర్వే ఇచ్చింది, నిన్నే మనం అది చెప్పుకున్నాం. కానీ అది అస్సలు హైలైట్ చేయాలి. ఎందుకని? అందులో వైసీపీ గెలుస్తుందని వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇండియా టుడేది అనగానే వేసింది. ఎందుకని అంటే ఇప్పుడు 17 సీట్లు తెలుగుదేశానికి అన్నటువంటిది లెక్కిచ్చింది కాబట్టి. అయితే ఇక్కడే అసలు సీన్ ఏంటంటే 8 సీట్లు వైసీపీకి 17 అన్నది కాబట్టి. ఇది ఎందుకు నేనైతే న్యూట్రల్ అని ధైర్యంగా సగర్వంగా సంతోషంగా ఎందుకు చెప్పుకోగలనంటే అది చెప్పా ఇది చెప్పాను నేను రెండు కూడా. ఎక్కడ వన్ సైడెడ్గా పోలా. వాళ్ళకి మళ్ళీ దిగజారుడు ప్రమాణాలు పాటించట్లేదు కాబట్టి సగర్వంగా మాట్లాడుకోగలుగుతాను నేను. అమ్ముడు పోయేవాడు అమ్ముడు తనం గురించి మాట్లాడితే ఇక వాటి గురించి ఎవడేం చేయలేడు. ఇక్కడ వీళ్ళందరూ టైమ్స్ నౌని ఎందుకని నెగిటివ్ చేశారు? డబ్బులు ఇస్తున్నారు, మొన్న ఏది ఇంతకుముందు ఢిల్లీలో కన్సర్ట్కి డబ్బులు ఇచ్చారు, అందుకని టైమ్స్ నౌ అట్లా చేస్తుందని ఎప్పుడు 6.5 కోట్లు ఇచ్చారు. మనందరి కళ్ళు ఎదుర్కొంటానే. అంటే నిజం కంటే అబద్ధం ఎంత స్ప్రెడ్ చేయొచ్చు అంటే సాక్ష్యం. మొన్న మధ్యనే ఇండియా టుడే తిరుపతిలో కాన్క్లేవ్ నిర్వహించింది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడారు కూడా కదా విద్యా వ్యవస్థకు సంబంధించి. అందులో కొన్ని మీమ్స్ కూడా చేశారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం రాసినాయి? రాష్ట్రపు సొమ్ము తీసుకెళ్ళి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకి తగలేశారు అని రాశారు. నేను అప్పుడే చెప్పి తెలుగుదేశం హయాంలో కూడా ఈ నేషనల్ మీడియా వాటికి స్పాన్సర్ చేస్తుంటారు అన్నటువంటి ఆ రోజున కూడా నేను ప్రస్తావించాను. ఇప్పుడు మరి అదే ఇండియా టుడేదే కదా ఇప్పుడు ఇది రాసుకొచ్చింది మరి వైసీపీ గెలుస్తుందని. మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు రాయలేదే, మరి వాళ్ళు డబ్బులు ఇస్తే రాస్తారని ఎట్లాగంటారు? కాబట్టి ఇక్కడ మనకి నచ్చినట్టు వార్తిస్తే పైన ఛానళ్ళు అయినా వాళ్ళు సరైన వాళ్ళు, మనకి నచ్చినట్టు వార్తిస్తే అమ్ముడిపోయిందని చెప్తున్నారు తప్పించి మరేం లేదు. వాస్తవంగా సీ ఓటర్ సక్సెస్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సక్సెస్ని ఇప్పుడు జ్యోతి ప్రొజెక్ట్ చేస్తుంది, ఫెయిల్యూర్ని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాస్ట్ ట్రిప్ 2019 ఎలక్షన్స్లో సీ ఓటర్ ఫెయిల్యూర్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే ఇండియా టుడే బ్రాండ్ సక్సెస్ని ఇప్పుడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది. ఇది తేడా.